వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారని కోరుకుంటున్నాను. మొన్నటి వరకు అసలు మామూలుగా లేదు కదండి మొంతా సైక్లోన్. అసలు అది సాధారణమైన వర్షమా? బాబోయ్, అది వర్షం కాదండి, వాషింగ్ మిషన్. బయటికి వెళ్తే గాలి తిప్పేసింది, ఇంట్లో ఉంటేనేమో బోర్డం తిప్పేసింది. మామూలు హడావిడి చేయలేదండి మొంతా. సరే, ఎంత హడావిడి చేసినా ఈ మొంతా గురించి మాట్లాడేసుకుందాం రండి. దీని పేరు మొంతా. కొత్తగా ఉంది కదా, కానీ దీని పేరు వెనకాల అర్థం చాలా బాగుంది. దీని అర్థం వచ్చేసి సువాసన పువ్వు లేదా అందమైన పువ్వు. దీనికి పేరు ఎలా వచ్చింది, దీనికి పేరు ఎవరిచ్చారు అని తెలుసుకునే క్రమంలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే, మన నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్లో కలిగే సైక్లోన్స్కి 13 దేశాలు పేర్లు పెడతాయంట. ఆ 13 దేశాల్లో ఒక దేశమే థాయిలాండ్. ఈ థాయిలాండే మొంతా అనే పేరు పెట్టింది. ఇది బంగాళాఖాతంలో ఏర్పడి తర్వాత మన ఆంధ్ర ఒడిషా తీరానికి దిశ మార్చింది. ఈ తుఫాను అక్టోబర్ 28, 2025 రాత్రి కాకినాడ మచిలీపట్నం తీరంలో ల్యాండ్ ఫాల్ అయింది. దీని స్పీడ్ మామూలుగా లేదండి. గంటకి గాలి వేగం 100 కిలోమీటర్లంట. కొన్ని చోట్లయితే 110 దాటేసింది. ఈ మొంతా రైతులకి తీసుకొచ్చిందండి నష్టం చెప్పలేనంత. దీనివల్ల 15 జిల్లాల్లో 1.1 లక్ష హెక్టార్ల పంటలు నష్టం వచ్చేసాయి. వాటిలో ముఖ్యంగా వరి, మిరప, పత్తి పంటలు. ఈ మొంతా దాని పవర్ చూపించడానికి మన పవర్ పాడు చేసేసిందండి. కోనసీమలో 300కు పైగా ఎలక్ట్రిక్ పోల్స్ కూలిపోయాయి. తుఫాను వచ్చింది, నష్టం తెచ్చింది అన్నట్లుగా ఈ తుఫాను వల్ల 5,265 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇది ఇంత ఓవర్ యాక్షన్ చేసినప్పుడు మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా ఉంటుందా? తీసుకుంది. దానిలో భాగమే ప్రభుత్వం 7 జిల్లాల్లో రాత్రి ప్రయాణ నిషేధం విధించింది. అలాగే మరికొన్ని జిల్లాల్లో స్కూల్స్, కాలేజెస్కి సెలవులు ఇచ్చింది. 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా